అలా వర్షం పడిందో లేదో ఇలా గుర్తొచ్చేస్తాయి మిరపకాయ బజ్జీలు, జొన్న పొత్తులు, సమోసాలు, ఎగ్ బజ్జీ. మనకు ఆకలేసినా మనమే వండుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఆకలేసినా మనమే వండాలి. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయేంటి? ఇంకెందుకండి ఆలస్యం? మిరపకాయ బజ్జీలు అయితే వేడివేడిగా కోసి కారమెట్టేద్దాం రండి. ఇదిగోండి మిరపకాయ బజ్జీలు తెచ్చేసి కడిగేసుకుని మధ్యలో అన్నీ తీసేసి గింజలు ఉంటే అంత ఘాటు తినాలనుకుంటే ఉంచుకోండి మీ ఇష్టం. లేదంటే కనుక గింజలు కూడా తీసేసి అందులో ఏదో ఒక స్టఫింగ్ అయితే పెట్టాలి కదా. వాము, ఉప్పు, చాట్ మసాలా, కొంచెం శనగపిండి వేసేసి వాళ్ళన్నింటినీ కలిపేసి వాటికి పొట్టలో ఫేస్ ప్యాక్లా వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొంచెం శనగపిండి తీసుకుని అందులో ఉప్పు, కారం, అందులో కూడా కొంచెం వాము, అల్లం వెల్లిపాయ పేస్టు, మీకు ఇష్టమైతే గరం మసాలా వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇవి పెట్టుకున్నవి మిరపకాయ బజ్జీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అందులో ముంచేసుకుని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారిన తర్వాత సగానికి కట్ చేసేసి మళ్ళీ వేయించేసుకోవాలి. మళ్ళీ కోరికలు మొదలైపోతాయి కదండి, వెరైటీగా కట్మిర్చి అంటండి, అందుకనమాట. ఇందులో స్టఫింగ్ వచ్చేసి ఆనియన్స్, వేరుశెనగ గుళ్ళు, ఇవేంటోనండి నాకు తెలీదు వీటిని ఏమంటారో. అదేనండి చాట్లో పైన వేసి అమ్ముతారు కదా, గోధుమలతో తయారు చేస్తారు, కార్న్ఫ్లేక్స్ అంటారు ఏదో అంటారు. అది పేరైతే నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అవి స్టఫింగ్ నిమ్మకాయ పిండేసుకుని మధ్యలో పెట్టేసుకుని ఎంజాయ్ చేసేయడమే. నచ్చితే ఒక లైక్ వేసుకోవడమే. బాయ్ అండి.